హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతోంది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారింది. కొన్ని చోట్ల జల్లులు, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. ఇవాళ రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో వడగండ్ల వర్షం పడుతుందని తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, చక్రవాకపు ఆవర్తనంతో పాటు అధిక ఎండలతో ఏర్పడుతున్న క్యూములోనింబస్ మేఘాలతో వర్షాలు పడతాయని అలర్ట్ ఇచ్చింది. వర్షాలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, నగరంలో వర్షాలపై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఉదయం అంతా కూడా మనకు అధిక ఉష్ణోగ్రతలు ఎండలతో కనిపించింది. దాదాపు గరిష్ట ఉష్ణోగ్రతలే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు గత 2 రోజుల నుంచి కూడా మనకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. అదే విధంగా కూడా ఈ రోజు మనం మార్నింగ్ నుంచి కూడా చూసుకోవచ్చు. మధ్యాహ్నం వరకు 38 నుంచి కూడా మనకు 40 మధ్యలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతా ఉన్నాయి. మరి అలాంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మనకైతే మేఘాలు దట్టంగా కమ్ముకొని అయితే చిరుజల్లులతో కూడిన వర్షం పలు ప్రాంతాల్లో నమోదవుతుంది. పలు ప్రాంతాల్లోనైతే వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. ఒక జోరు వానగా కూడా నమోదవుతా ఉంది. మెయిన్ గా చెప్పాలంటే ప్రజెంట్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, దాంతో పాటు ఒక చక్రవాకపు ఆవర్తనం కారణంగా అయితే మనకు వర్షాలు కురుస్తా ఉన్నాయి. అదే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా నగర వ్యాప్తంగా మనకు అధిక ఎండలు నమోదవుతున్న సమయంలో గాలిలో తేమ శాతం అనేది పెరిగిపోయి క్యూములోనింబస్ మేఘాలుగా మనకైతే మారిపోతూ ఉంటాయి. క్యూములోనింబస్ మేఘాల వల్ల కూడా మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ మనకు వర్షం అనేది కనిపిస్తూ ఉంటుంది. వర్షంతో పాటు అంటే క్యూములోనింబస్ మేఘాలు అనేవి కూడా మనకు దాదాపు 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల పరిధిలోనే ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఒక ఏరియాలో వర్షం ఉంటే మరొక ఏరియాలో ఎండ తీవ్రత అనేది కొనసాగుతూ ఉంటుంది. సో అట్లాంటి వాతావరణమే భిన్నమైన వాతావరణం, అంతు చిక్కని వాతావరణం అని చెప్పుకోవచ్చు. మరి ఇట్లాంటి వాతావరణమే ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. సో దాదాపు చాలా ప్రాంతాల్లో ఇటు జూబ్లీహిల్స్ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, పంజాగుట్ట, బేగంపేట ప్రాంతాల్లో అయితే మనకు వర్షం నమోదవుతా ఉంది. దాంతోపాటు ప్రాంతాల్లో ఇటు అసెంబ్లీ కావచ్చు, దాంతోపాటు లిబర్టీ కావచ్చు. సో ఈ ప్రాంతాల్లోనైతే మనకు ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది. అంటే ఒక ప్రాంతంలో వర్షం కనిపిస్తే మరొక ప్రాంతంలో దాదాపు 2 నుంచి 5 కిలోమీటర్ల ఉన్న ప్రాంతంలోనే మనకు ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్యూములోనింబస్ మేఘాలు అనేవి కూడా మనకు దాదాపు 10 నుంచి దాదాపు 30 నిమిషాల వరకే వాటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే దాదాపు మనకు హాఫ్ అన్ అవర్ మధ్యలోనే ఈ వర్షం అనేది కురిసి మనకు దాదాపు వెలుస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి వాతావరణం అయితే ఈ రోజు మొత్తం కూడా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు నగర వ్యాప్తంగా కూడా మరో 2 గంటల పాటు కూడా ఇలాంటి వాతావరణమే ఉండబోయే అవకాశం ఉందని చెప్పేసి 2 గంటల పాటు కూడా హైదరాబాద్కి అయితే రెయిన్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు పలు ప్రాంతాలకు సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇటు మణికొండ కావచ్చు, నార్సింగ్, దాదాపు నానక్రామ్ కూడా, గచ్చిబౌలి, దాంతోపాటు జూబ్లీహిల్స్, అమీర్పేట, ఖైరతాబాద్, చార్మినార్, టోలీ చౌకి, రాజేంద్ర నగర్ పాటు పలు ప్రాంతాల్లో కూకట్పల్లి, చందానగర్ ప్రాంతాలతో పాటు కూడా మనకు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇటు మెయిన్ గా చూసుకున్న హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటు మేడ్చల్, మల్కాజ్గిరి కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, దాంతోపాటు పలు ప్రాంతాల్లో కూడా మనకు వర్షం కురిసే అవకాశం ఉండడంతో కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్యూములోనింబస్ మేఘాలు అనేవి అంటే గాలిలో తేమ శాతం అనేది మనకు పెరిగితే దాదాపు వడగళ్లతో కూడిన వర్షాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ తేమ శాతం తగ్గితే మాత్రం ఈదురుగాలతో కూడిన వర్షాలు కనిపిస్తూ ఉంటాయి. తేమ శాతం మనకు అటు ఇటుగా అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇటు గాలిలో ఉన్నట్టయితే కూడా మనకు దాదాపు చిరుజల్లులతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. సో ఇట్లాంటి వాతావరణం అయితే వచ్చే 2 గంటల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు మనకు ప్రజెంట్ చూసుకున్నట్టయితే కూడా ఎక్కువగా ఉక్కపోత వాతావరణం అనేది కూడా చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లోనైతే క్యూములోనింబస్ మేఘాలు, దాంతోపాటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, చక్రవాకపు ఆవర్తనం కారణంగానైతే వర్షం దంచికొడుతుందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లోనైతే ఒక జోరువాన నమోదవుతే పలు ప్రాంతాల్లోనైతే చిరుజల్లులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అనేది కనిపిస్తూ ఉంది. మరికొన్ని ప్రాంతాల్లోనైతే ఉక్కపోత వాతావరణం కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇట్లా చాలా వరకు అయితే భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజుతో పాటు రేపు కూడా మనకు హైదరాబాద్కి అయితే రెయిన్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుతో పాటు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనకు ఈదురుగాలతో పాటు వడగళ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. శ్రవంతి.